మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. బిడ్డలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసులో 53 రోజులు ఆయన జైల్లో నిర్బంధించారు. అప్పుడు 206 మంది దుఃఖంతో మన కార్యకర్తలు మరణించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ప్రతి కుటుంబం కలవమని, వాళ్ళకి భరోసా ఇవ్వమని, తెలుగుదేశం పార్టీనే కాదు మన కుటుంబం కూడా వాళ్ళని చూసుకుంటుందని ఆ భరోసా ఇవ్వమని అట్లా నన్ను ముందుకి పంపించారు. అట్లా ఈ ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్తున్నాను. చాలా మంది నా శ్రేయోభిలాషులు చెప్పారు, ఎందుకు వెళ్తావు ఆంధ్రప్రదేశ్ లో, నువ్వు చూస్తున్నావు అక్కడ జరిగే అరాచకాలు, స్త్రీ అని చూడకుండా కూడా వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, అంత మంచి పేరు మన రాష్ట్రానికి. వాళ్ళు భయపడినప్పుడు నేను ఒక నిమిషం ఆలోచించాను. వాళ్ళు అది కూడా చెప్పారు, ఏమని, అందరినీ ఒకే చోటుకి తీసుకురమ్మని చెప్పి నువ్వు వాళ్ళకి ఈ చెయ్యి ద్వారా వాళ్ళందరికీ చెక్కులు అందించమని చెప్పాను. కానీ నాకే మనసు ఒప్పలేదు. కార్యకర్తలు మీరందరూ పార్టీ కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు. అట్లాంటి కార్యకర్త ఇళ్ళకి నేను వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కలిసి వాళ్ళకి భరోసా ఇవ్వాలని, అట్లా అయితే ఈ నిజం గెలవాలని ఈ యాత్ర ముందుకు తీసుకెళ్తున్నాను. ఎస్పెషలీ మహిళలు, ఎప్పుడు బయటికి రాని స్త్రీలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. స్త్రీలకి వాళ్ళకి తెలుసు, ఆయన ఉంటేనే వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉంటుందని ఆ నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం అంతా కూడా మన తెలుగు వాళ్ళు ముందుకొచ్చి ఆయన కోసం ఆ రోజులన్నీ పోరాడారు. అట్లానే మనం చూసాం హైదరాబాద్లో ఐటీ ఉద్యోగస్తులు వాళ్ళు ఎట్లా ముందుకొచ్చి పోరాడారు.